నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు మెదక్ పట్టణంలో న్యూ హై స్కూల్ మెదక్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమము నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవాపక్షంలో భాగంగా ఈరోజు పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బీజేపీకి కార్యకర్తలము నాయకులం అందరం కూడా సేవా పక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించడం. నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పడం ఏంటిదనంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అనేదే వారి ముఖ్య లక్ష్యం. అందుకోసమని చెప్పి తన పుట్టినరోజు ఏదైతుందో ఆ పుట్టినరోజుకు ఎవరు కూడా ఎలాంటి హంగామా ఆర్భాటాలు చేయకుండా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి కూడా ప్రతి కార్యక్రమము రాష్ట్ర పార్టీ ఏదైతే మాకు షెడ్యూల్ ఇచ్చిందో షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మరి ఇంకా కూడా ఆగస్టు 2 తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమం నిర్వహిస్తామని కోరుకుంటూ, ప్రధానమంత్రి ఈ యొక్క దేశం బాగుండాలని అంటే, దేశంలోని ప్రజలంతా బాగుండాలని అంటే శుభ్రత అనేది ముఖ్యము. ప్రజలను ఎవరైతే బీద ప్రజలురో వాళ్ళను మనం ముందుకు తీసుకురావాలి, వారికి తన వంతు సేవలు అందించాలి. బీద ప్రజలు బాగుపడ్డ నాడే దేశం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామాలలో ఏ పని చేసినా కానీ మొదలు ప్రధానమంత్రి గారు గ్రామాల గురించే బాగా ఆలోచిస్తాడు. ఈ దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామాల నుంచి మొదలైన వారి పరిపాలన ఇవాళ దేశం తర్వాత ఖండం తర్వాత ఖండాంతరాలు దాటి ఇవాళ ప్రపంచానికే ఒక విశ్వగురువైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి 75 కాదు ఇంకా కూడా 110 సంవత్సరాలు వారు ఆయుష్ ఆరోగ్యాలతోని సంపూర్ణంగా జీవించి వారి సేవలన్నీ కూడా ఈ భారతదేశానికే కాక ప్రపంచానికి కూడా వారి సేవలు అందించాలని కోరుకుంటూ, వారు ఏ పని చెప్పినా కానీ ప్రతి కార్యకర్త కూడా కంకణబద్ధులై మేమందరం కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుంటామని తెలియజేస్తూ, దానికి నిదర్శనమే మేము ఈ 5-6 రోజుల నుంచి వారు ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కూడా అమ్మ పేరుతో మొక్క అనేది అది కూడా చాలా గొప్ప కార్యక్రమం, అది కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ దేశంలో బీద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మరి 4 స్లాబులున్న GSTని 2 స్లాబులుగా చేసి మరి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేలు కలిగే విధంగా